ఏటీఎం బయట క్యాష్ ఎక్స్చేంజ్ అని ఎవరికన్నా హెల్ప్ చేస్తే మీ అకౌంట్ ఫ్రీజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి తెలుసా? హాయ్ అండి, దిస్ ఇస్ అడ్వకేట్ వెనెల. మీరు ఏటీఎంలో క్యాష్ విత్డ్రా చేసి బయటకు రాగానే బయట ఒకడు వెయిట్ చేస్తూ ఉంటాడు. ఏటీఎం కార్డ్ మర్చిపోయా, మాది ఏ ఊరు కాదు, కొంచెం క్యాష్ ఇవ్వండి, నేను ఫోన్పే చేస్తాను, మీకు హెల్ప్ చేయండి అని అడగడం స్టార్ట్ చేస్తాడు. వాళ్ళు మీ అకౌంట్లోకి ఫోన్పే ఆర్ గూగుల్ పే ద్వారా మనీ అనేది సెండ్ చేస్తారు. మీరు ఆన్ ఏ కైండ్ నోట్ ఎలాగో అకౌంట్లో పడిపోయాయి కదా అని చెక్ చేసుకొని మీ దగ్గర ఉన్న క్యాష్ అనేది ఇచ్చేస్తారు. బట్ మోస్ట్లీ ఇలాంటి సిచ్యువేషన్స్లో ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే, మీకు ట్రాన్స్ఫర్ చేసిన మనీ అనేది లైక్ సైబర్ ఫ్రాడ్ మనీయో లేకపోతే ఆన్లైన్ స్కామ్స్ ద్వారా వచ్చిన మనీయో డిస్ప్యూటెడ్ మనీ అయి ఉంటుంది. అండ్ దీనివల్ల మీరు ఫర్దర్గా కాన్సిక్వెన్సెస్ అనేది చాలా ఫేస్ చేయాల్సి వస్తుంది. లైక్ మీ బ్యాంక్ అకౌంట్ అనేది ఫ్రీజ్ అవ్వచ్చు, మీరు పోలీసులకి ఎక్స్ప్లెనేషన్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది, వాళ్ళ నుంచి నోటీసులను లేకపోతే ఎంక్వైరీ కోసమో మీరు పోలీస్ స్టేషన్కి వెళ్ళాల్సి ఉంటుంది మళ్ళీ. అండ్ ఇక్కడ మీ తప్పు లేకపోయినా ఆ ప్రెజర్ మొత్తంలో ఇరుక్కుపోతారు. సో కైండ్లీ రిమెంబర్, సైబర్ స్కామ్స్లో ఇంటెన్షన్ రాదు, ట్రాన్సాక్షన్స్ అన్నీ చూస్తారు. సో ఇలాంటి స్కామ్స్ నుంచి దూరంగా ఉండాలంటే అవేర్నెస్ అనేది చాలా ఇంపార్టెంట్.